Hey guys, have a good day. Welcome back to our channel Learn a Language with Banu. ఈ రోజు కూడా మీకోసం మరొక ఇంట్రెస్టింగ్ వీడియో. ఈ వీడియోలో అయితే ప్రతిరోజు మాట్లాడుకునే వాక్యాలను ఇంగ్లీష్లో ఇప్పుడు చెప్పుకుందాం. సో వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడడానికి ట్రై చేయండి. వీడియో గనక మీకు యూస్ఫుల్గా అనిపిస్తే మర్చిపోకుండా ఒక్క లైక్ చేయండి. అలాగే ఇలాంటి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం తప్పకుండా లెర్న్ లాంగ్వేజ్ విత్ బాను మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఇప్పుడైతే ప్రీవియస్ వీడియోలో 2 క్వశ్చన్స్ అడిగాను కదా, హియర్ ఆర్ దోస్ ఆన్సర్స్. బాదం, ఆమెండ్, ఆమెండ్. ఇక్కడ ఎల్ ఉన్నప్పటికీ ఎల్ సైలెంట్ కాబట్టి ఆమెండ్ అనాలి. నెక్స్ట్ వన్, పరీక్ష ఎలా రాసావు? హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్? హౌ డిడ్ యూ రైట్ ద ఎగ్జామ్? ఓకే, మరి ఇవాల్టి 2 క్వశ్చన్స్. గుండు, గుండు. చాలామంది పుణ్యక్షేత్రాలకు వెళ్ళినప్పుడు గుండు చేసుకుంటుంటారు కదా. సో ఆ గుండుని ఇంగ్లీష్లో ఏమంటారు? మన ఛానల్లో వర్షిప్ మెటీరియల్ వీడియోలో ఈ పదానికి మీనింగ్ చెప్పాను. ఒక్కసారి ఆ వీడియో చూడండి, మీకు ఉపయోగపడే పూజా సామాగ్రిలు ఇంగ్లీష్లో చెప్పాను. ఓకే, నెక్స్ట్ వన్, నిన్న నువ్వు వెళ్ళావా? నిన్న నువ్వు వెళ్ళావా? ఇఫ్ యూ నో ద ఆన్సర్ ప్లీజ్ కమెంట్ ఇన్ ది కమెంట్ బాక్స్. ఐఎమ్ ఈగర్లీ వెయిటింగ్ ఫర్ యువర్ ఆన్సర్స్. ఇదే విధంగా మీ సపోర్ట్ని ఎప్పుడూ కూడా లైక్స్ అండ్ కమెంట్స్ ద్వారా తెలియజేస్తూనే ఉండండి. సో వితౌట్ ఎనీ డిలే లెట్స్ స్టార్ట్ ద వీడియో. టైం వచ్చినప్పుడు అన్నీ చెప్తాను. ఐల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. ఐల్ టెల్ యూ ఎవ్రీథింగ్ వెన్ ద టైమ్ కమ్స్. కొంతమంది రీజన్ లేకుండా పక్కపక్క నవ్వుతూ ఉంటారు. అలాంటప్పుడు మనకి కోపం వచ్చి ఇలా అంటుంటాం కదా, అలా నవ్వితే పిచ్చి అనుకుంటారు. ఇఫ్ యూ లాఫ్ లైక్ దాట్ దే విల్ థింక్ యు ఆర్ క్రేజీ. ఇఫ్ యూ లాఫ్ లైక్ దాట్ దే విల్ థింక్ యు ఆర్ క్రేజీ. చాలామందికి ఈ అలవాటు ఉంటుంది కదా, ఆఫీస్కి వెళ్ళే ముందు పూజ చేసుకుని వెళ్తారు. అలాంటప్పుడు పూజ చేశాక ఆఫీస్కి వెళ్ళాను. ఐ వెంట్ టు ద ఆఫీస్ ఆఫ్టర్ ఐ డిడ్ పూజ. I went to the office after I did puja. చాలామంది చిన్న చిన్న విషయాలకే కోప్పడుతూ ఉంటారు. అలాంటప్పుడు ఇలా అంటుంటాం కదా, చిన్నదానికి ఎందుకంత కోపం? Why so anger such a small thing? Why so anger such a small thing? టీవీ సౌండ్ తగ్గించు. Turn down the TV sound. Turn down the TV sound. ఎక్కువ మంది మదర్స్ వాళ్ళ పిల్లలకి ఇలా చెప్తూ ఉంటారు, ఉదయం నిద్రలేచి కాసేపు వ్యాయామం చెయ్యి. వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డూ ఎక్సర్సైజ్ ఫర్ ఎ వైల్. వేకప్ ఇన్ ద మార్నింగ్ అండ్ డూ ఎక్సర్సైజ్ ఫర్ ఎ వైల్. ఎక్సర్సైజ్ చేయటం వల్ల రోజంతా మన బాడీ చాలా యాక్టివ్గా ఉంటుంది, యాజ్ వెల్ యాజ్ హెల్దీగా ఉంటుంది. సో ఎక్సర్సైజ్ చేయడానికి ప్రయత్నించండి. పిచ్చి పట్టినట్లు నవ్వకు. డోంట్ లాఫ్ లైక్ క్రేజీ. డోంట్ లాఫ్ లైక్ క్రేజీ. కొంతమంది పిల్లలు చదువుకునేటప్పుడు వంగిపోయి కూర్చుంటుంటారు. అలాంటప్పుడు మనం ఇలా అంటుంటాం కదా, అలా వంగిపోయి కూర్చోకు. డోంట్ సిట్ స్లౌచింగ్. డోంట్ సిట్ స్లౌచింగ్. స్లౌచింగ్ అంటే వంగిపోయి కూర్చోవటం. వర్షం ఆగేలా అనిపించట్లేదు. ద రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్. ద రెయిన్ డజంట్ సీమ్ టు స్టాప్. మనకి హాలిడేస్ వచ్చినప్పుడు ఇలా అంటుంటాం కదా, సెలవులున్నాయి ఊరు వెళ్తున్నా. దెర్ ఆర్ హాలిడేస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టౌన్. దెర్ ఆర్ హాలిడేస్ అండ్ ఐఎమ్ గోయింగ్ టు టౌన్. పిల్లలు స్కూల్ నుంచి రాగానే టీవీ ఆన్ చేసుకుని నైట్ 10-11 వరకు చూస్తూ ఉంటారు. అలాంటప్పుడు పేరెంట్స్ ఇలా అంటుంటారు కదా, టీవీ చూసింది చాలు, నిద్రపో. స్టాప్ వాచింగ్ టీవీ అండ్ స్లీప్. స్టాప్ వాచింగ్ టీవీ అండ్ స్లీప్. బట్టలన్నీ నాశనం చేయకు. పిల్లలు ఆడుకునేటప్పుడు బట్టలంతా మురికి చేసేసుకుంటుంటారు కదా, అలాంటప్పుడు ఇలా అంటుంటాం, బట్టలన్నీ నాశనం చేయకు. డోంట్ డిస్ట్రాయ్ ఆల్ ద క్లోత్స్. డోంట్ డిస్ట్రాయ్ ఆల్ ద క్లోత్స్. ఇక్కడ క్లోత్స్ అనాలి, క్లాత్ అనకూడదు. ఎందుకంటే మనం ధరించే దుస్తులని క్లోత్స్ అని అంటాము. కుట్టకుండా ఉండే గుడ్డని క్లాత్ అని అంటాము. బుక్స్ తీసి కాసేపైనా చదువు. Take out the books and read at least a little. Take out the books and read at least a little. ఏం చేయాలన్నా డబ్బులు కావాలి. Whatever we want to do, we need money.
ఏం చేయాలన్నా డబ్బులు కావాలి. వాట్ ఎవర్ వీ వాంట్ టు డూ వీ నీడ్ మనీ. నిటారుగా కూర్చో. సిటప్ స్ట్రైట్. నిటారుగా కూర్చో. సిటప్ స్ట్రైట్. ఎందుకంత గొడవ చేస్తున్నావు? వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఎ ఫస్? వై ఆర్ యూ మేకింగ్ సచ్ ఎ ఫస్? ఫస్ అంటే అల్లరి లేదా గొడవ అని. ఒంటరిగా వెళ్ళడం మంచిది కాదు. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో అలోన్. ఇట్ ఈస్ నాట్ గుడ్ టు గో అలోన్. అలోన్ అంటే ఒంటరిగా. ప్రతిదానికి విసుక్కోకు. డోంట్ వైన్ అబౌట్ ఎవ్రీథింగ్. ప్రతిదానికి విసుక్కోకు. డోంట్ వైన్ అబౌట్ ఎవ్రీథింగ్. వైన్ అంటే విసుక్కోవటం. నిన్ను ఎన్నిసార్లు పిలవాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? నిన్ను ఎన్నిసార్లు పిలవాలి? హౌ మెనీ టైమ్స్ షుడ్ ఐ కాల్ యూ? అలా కూర్చుంటే మెడ నొప్పి వస్తుంది. ఇఫ్ యూ సిట్ లైక్ దాట్ యు విల్ గెట్ నెక్ పెయిన్. అలా కూర్చుంటే మెడ నొప్పి వస్తుంది. ఇఫ్ యూ సిట్ లైక్ దాట్ యు విల్ గెట్ నెక్ పెయిన్. సో దట్స్ ఆల్ ఫర్ టుడే గైస్. వీడియోని ఎండ్ వరకు చూసినందుకు థ్యాంక్ యూ సో మచ్. వీడియోలో ఉన్న సెంటెన్సెస్ అన్నీ తరచూ ప్రాక్టీస్ చేస్తూ ఉన్నట్లయితే యూ విల్ బికమ్ అన్ ఎక్స్పర్ట్ ఇన్ ఇంగ్లీష్ స్పీకింగ్. థ్యాంక్ యూ.